ఉన్నమాట అన్నాడు. అది జల్తాని ఎందుకు అనుకోవాలా? ప్రతి ఒక్కళ్ళు దానికి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు సీఎం అయిన విజయ్ తోని పోల్చుకోవడం జరిగింది. కొంచెం నేను జలస్ అయినా కట్అవుట్లతో గెలిచిండు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అట్లా ఎట్లా మాట్లాడతారు ఆయన కించపరిచినట్టు? కించపరిచినట్టు ఎందుకు అనుకోవాలా? ఉన్నమాట అన్నాడేమో. కించపరిచినట్టు ఎందుకు అనుకోవాలా? ఎందుకంటే నేను 10 ఏళ్ళు తిప్పటివాడే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన. ఆయన 4 రోజులు పోస్టర్లు వేసి వచ్చిండని ఉన్నమాట అన్నాడు. అది జల్తాని ఎందుకు అనుకోవాలా? ప్రతి ఒక్కళ్ళు దానికి ఓ పవన్ కళ్యాణ్ ఏదో కుమ్మకోళం చేసి ఏదో ఆయన తిట్టినట్టు కామెంట్లు పెట్టి కుక్కు కుక్కు చేయటం అదే అప్పటి కరెక్ట్ ఉన్నమాట అన్నాడు. అవు మరి కొన్ని ఏళ్ళ బట్టి ఇప్పుడు 10 ఏళ్ళ బట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కిండు. అట్లా ఎక్కినా కానీ మరి అప్పుడు విజయ ఒక్కడే వచ్చిండని మరి ఆయన ఎన్ని మాటలు అన్నాడు? అవునా? అనలేదా? చెప్పు. అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఫీల్ అయిందా? కాలేదు కదా. ఇప్పుడు ఈయన ఏదో చిన్న మాట అన్నందుకు అంతమంది ఎందుకు ఫీల్ అవుతుండో ఆయన మీద? ఆయనని తేంది ఎవ్వరు కానీ సోషల్ మీడియాలో అనను. ఇంకా వేరేటోళ్ళు అయితే ఆయన మాట ఆయన జోలి తేంది ఎవరికి నిద్ర పట్టది నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాడు మరి పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ఏమంటాడో ఏం చేస్తాడో కానీ ఇంకా పైకి ఏమో రేపు మోడీలాగా పోతాడు అనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో కానీ ఆయన మాటే ఆయన జోలే ఎందుకు తీస్తారు? అదొక్కటి ప్రజలు గమనించాలి కదా. ఈసారి పవన్ కళ్యాణ్ గారే తీశారు కదా విజయ్ గారి గురించి. మరి మీరు 100 సార్లు తీస్తే ఆయన ఒక్కసారి కూడా తీయకూడదా? ఇది ఎక్కడా 100 సార్లు ఆయన గెలిచినాక ఎన్ని మాటలు. మా రోజక్క అయితే అసలు బట్టలే చించుకొని రోడ్డు మీదకి ఎక్కింది మా రోజక్క. ఆయనకేదో అంటే మనిషి అని పుట్టినప్పుడు రోగాలు జబ్బులు రాకుంటుంటాయా మనకి? ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రోగం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే కదా. మరి ఇంకేంది ఆయనకు కూడా ఏదో అది ముక్కుదేదో అయింది, దానికి సర్జరీ చేయించుకున్నందుకు ఆయన అట మూలకి ఆయన పండిండట ఈ రోజక్క అంటది. ఎందుకమ్మా అలాంటి కామెంట్లు పెట్టుకోవటం అవసరమా? మరి అప్పుడు ఆయన నన్ను ఎందుకు అన్నారు నా మీద ఇట్లా అని పవన్ కళ్యాణ్ ఎవరు అన్నాడా? అసూయ అంటే అది కామన్కి వస్తుందయ్యా. దాన్ని ఎట్లా పట్టుకుంటారు? మరి దాన్ని ఎట్లా పట్టుకుంటారు? వాళ్ళంతా ఫ్రెండ్సే. ఒక మాట ఇవిడైనా కలుసుకుంటే వాళ్ళు ఒకళ్ళొక్కరు ఆయిబాయి అనుకుంటారు. మధ్యన అన్నోళ్ళందరూ ఫూల్ అయిపోతారు. మధ్యలో అన్నోళ్ళందరూ జుట్టగాళ్ళు అయిపోతారు. అదొక్కటి ప్రజలు గమనించాలి. ఒక్కటి ప్రజలు వాళ్ళు ఒకటి అవుతారు. ఇప్పుడు మనమే దూరం. అదొకటి గమనించుకొని మెసలాలి. అంటే 12 ఏళ్ళు ప్రజలలో డేకినా సరే నన్ను పట్టించుకోలేదు, ఫ్యాన్స్ గెలిపిలేకపోయారు, ఒక కులానికి సంబంధించిన కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లానే ఏం కాదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ లేని ఇవాళ అక్కడ ఉండా అంత ప్రశాంతంగా ఉండా. ప్రజల కంటే పోలీసు వాళ్ళ కంటే గవర్నమెంట్ కంటే వాళ్ళ ఆయన అభిమానులు ఎక్కువ. ఆయనకు ప్రాణం ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అట్లా ఉండబట్టే ఇవాళ అక్కడ ఆంధ్రాలో పోయి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా గెలిచి కష్టపడ్డారు. ఇప్పుడు సర్జరీ చేయించుకున్నాక కూడా ఇక్కడ ఉండలే. వాడెవడో గొట్టంగాడు అంటాడుగా, ఎప్పుడు హైదరాబాద్లో నీకేం పని రా అంటాడు. వాడికి వివరసారం తెచ్చేటోళ్ళు రాజ్యం వేయలేటప్పుడు నెత్తి మీద బరువు పెట్టుకుంటే బరువు అయ్యేది వాళ్లకు, మనకు కాదు కదా. ఇప్పుడు దేశం వెళ్ళేటోడికి ఏ కష్ట సుఖం వాడు అన్నీ చూసుకోవాలి. ఇంట్లో పిల్లలు కాదు చూసుకునేది, ప్రజలనే చూసుకోవాలి. అట్లా అనుకోవాలి కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితేట పవన్ కళ్యాణ్ని. ఇప్పుడు చంద్రబాబు జోలు ఎవడన్నా తీస్తాడా? వాళ్ళ కొడుకు తీస్తారా? మరి వాళ్ళందరూ తీయరు. పవన్ కళ్యాణ్ ఎందుకు తీస్తారు? మీరు ప్రజల్ని ఒక మాట అడుగుతున్నా, ఎందుకు తీస్తారు? ఆల్రెడీ చెప్పారు కదా నాకు సీఎం అవ్వాలనే లేదు అని చెప్పి. మరి జెలస్ ఎందుకంటారు? సీఎం అవ్వాలని లేదు, దీనికి కొంచెమే తేడా. ఇప్పుడు ఈ పదవి కొంచెమే తేడా. ఈసారి సీఎం అవుతాడో కాడో, అసలే ఏళ్తాడో ఏలడో, చక్కగా దొరలాగా వచ్చి కోట్లు సంపాదించుకొని ఒక్క సినిమా తీసుకుంటే ఎన్ని కోట్లు. మరి అదొకటి ప్రజలు ఆలోచించాలి. ఆయన మీదనే ఏదో అన్నాడేమో, దానికోసం ఆయనకి ఎంతమంది కామెంట్లు. ఈ మాట పవన్ కళ్యాణ్ గారు మీరు ఎవరిని అనొద్దు. వాళ్ళు నిన్నన్నా బాధలేదు కానీ నువ్వు అనొద్దు. ఎందుకంటే నువ్వు చిన్న మాట నవ్వినా కానీ దగ్గినా కానీ ఏదో జబ్బు వచ్చింది. ఈ మాట అన్నందుకు కూడా ఏదో అని రోజక్క లాంటి వాళ్ళు నీ మీద చాలా మంది పైలట్లు నీ మీద కుట్రాలు ఉన్నారు. కాబట్టి నువ్వు ఆ మాట కూడా అనొద్దు. నువ్వు అది మంచిగా అన్నందుకు కూడా వీళ్ళు చెడుగా ఆలోచించి కామెంట్లు పెడతారు, ప్రజలు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు అనేవి ఉన్నాయంట. అరే ఆంధ్రలో ఎక్కువ ఉన్నాయి. మరి ఆంధ్రలో ఈ పక్కా ఉన్నాయి. ఇప్పుడు మా ఆంధ్రాలో కూడా నేర్చుకుంటా, మా తెలంగాణ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అదే అంటున్నా, తిట్టుకోటాలు ఒకప్పుడు లేవు. ఈ మధ్య తిట్టుకోటాలు అలా వచ్చినాయి కానీ ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి కుల రాజకీయాలు అవి ఉన్నాయి. కూడా అన్నారు కదా విజయ్ ని ఫ్యాన్స్ గెలిపించారు, మరి నన్ను గెలిపించలేదు అనే విధంగా అన్నారంటే ఫ్యాన్స్ తిడుతున్నట్టు ఇక్కడ? తిడుతున్నట్లే లేదు, నవ్వుకుంటేనే అనవచ్చు, అనవచ్చు. అలిగి ఒకలా తిట్టుకుంటేనే ఒకళ్ళ మనసులో
అభిమానంతో అనొచ్చు, ఎట్లా ఒకటి అన్నాడు. దాన్ని ఎందుకు తప్పు పట్టాలా? ఆయన నిజంగా వీళ్ళని ఏదో కోపం మీద వచ్చి అనలే కదా. ఇప్పుడు విజయ్ నిజంగానే విజయ్ని ఒక్కడే గెలిచిందా? ఇప్పుడు పక్క వాళ్ళని ఎందుకు తీసుకుంటా? పక్క వాళ్ళని తీసుకోకుండా ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఎట్లయితారు? మరి ఎందుకు తీసుకుంటా? పక్క వాళ్ళ ఇప్పుడు పక్కన ఒక కట్టె తీసుకొని ఆ సంకన పెట్టుకొని వెళ్తుండు కదా. మరి అదెందుకు ఆలోచించటాలే? విజయ్ విజయ్ అంటాడు. ఆయన పక్కన వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకుంటేనే ఆయన ముఖ్యమంత్రి అయిండు. మరి ఈయన పవన్ కళ్యాణ్ ఒక్కడే నేను ఇన్ని సీట్లు వస్తాయి అన్నాడు, వచ్చిండు, గెలిచిండు. ఆయన చేతనైన పనులు ఆయన చేస్తాడు. అందు గురించి ఎక్కడోళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది. ఆయన గురించి మాట్లాడుకోకుంటేనే బాగుంటుందని అనుకుంటున్నాను. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో కన్నా సినిమాలలో ఉంటేనే బెటర్ అంటున్నారు, మీరేమంటారు? రాజకీయంలో మరి ఇప్పుడు జగన్ చాలా చేసి, ఇప్పుడు జగన్ ఒక 5 సంవత్సరాలు అవతల ఈయన చంద్రబాబు నాయుడు వెళ్ళిండు. వెళ్ళినప్పుడు మరి ఎక్కడో గ్రామాలలో గుట్టల చట్టాలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ పోయి ఎందుకు వాళ్ళకి సాయం చేయలే? ఇవాళ మరి ఈయన పోయి ఎందుకు సాయం చేసిండు? మళ్ళీ గెలవకుంటే అదే సినిమాలు చేసుకుంటాడు గంతే. ఇప్పుడు అక్కడ పదవి మంచుకుంటే మళ్ళీ గెలిపించుకుంటారు, లేకపోతే లేదు. ఆయన రాజకీయం మంచుకుంటే గెలిపించుకుంటారు, లేకపోతే లేదు. అవునా కాదా? మరి దానికోసం ఎందుకనాలి? అప్పట్లో చంద్రబాబు నాయుడు సాయం చేయలేదు వాళ్ళకు, ఈయన జగన్ సాయం చేయలేదు, ఓట్లు వేయించుకున్నారు. ఆయన మంచి ఇల్లులు కట్టుకురు, కానీ ఎక్కడో చెప్పులు కరెంటు లేని దేశాన అడవిలలో ఉన్న వాళ్ళని ఎలుగులకు తీసుకురండి. అదంతా పుణ్యం. ఇప్పుడు ఆ పుణ్యం ఆయన కట్టుకుండు కదా. ఓడిపోయినా ఏం చేసినా డోంట్ కేర్, ఏం కాదు. అసవంటి వాళ్ళకైతే ఆయన పుణ్యం చేసుకుంటూ బాగుంటాడు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్, ఏం కాదు.